స్వామియే శరణం అయ్యప్ప. మన హిందూ పురాణాల్లో హరిహర సుతుడిగా, కలియుగ దైవంగా పూజలందుకుంటున్న ఆ అయ్యప్ప స్వామి అసలు ఎలా జన్మించారు? కైలాసంలో పుట్టిన ఆ స్వామి, భూలోకంలో మొదటిసారి ఎక్కడ, ఎలా కనిపించారు? ఈరోజు మన వీడియోలో ఆ అద్భుతమైన ఘట్టాన్ని తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అసలు అయ్యప్ప స్వామి జన్మించడానికి ప్రధాన కారణం, మహిషి అనే రాక్షసి. పూర్వం మహిషి అనే రాక్షసి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షం కాగా, శివుడు మరియు విష్ణువు, హరి మరియు హరులు ఇద్దరూ కలిస్తే పుట్టిన సంతానం చేతిలో తప్ప, నాకు వేరే ఎవరి చేతిలోనూ మరణం ఉండకూడదు అని వరం కోరింది. పురుషులైన శివకేశవులకు సంతానం కలగడం అసాధ్యం అని భావించిన మహిషి, ఇక తనకు చావే లేదని గర్వంతో ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టింది. దేవతలందరూ తమను రక్షించమని ఆ పరమేశ్వరుని వేడుకున్నారు. అప్పుడే దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారాన్ని దాల్చాడు. ఆ మోహినీ రూపాన్ని చూసిన పరమశివుడు ఆ సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. మహిషి వధ కోసం, లోక కళ్యాణం కోసం శివుడు మరియు మోహినీ రూపంలో ఉన్న విష్ణువు కలయిక జరిగింది. ఆ హరిహరుల దివ్య తేజస్సుతో ఒక బాలుడు జన్మించాడు. ఆయనే ధర్మశాస్త. ఆయనే మన అయ్యప్ప స్వామి. ఇలా శివకేశవుల అంశతో జన్మించడం వల్ల మహిషిని సంహరించే శక్తి ఆ బాలుడికి మాత్రమే దక్కింది. కైలాసంలో పుట్టిన స్వామి భూమిపై ఎలా వచ్చారు? అది కలియుగ సమయం. కేరళలోని పండల రాజ్యాన్ని రాజశేఖరుడు అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు, కానీ సంతానం లేని బాధ ఆయనను వెంటాడుతుండేది. ఒకరోజు రాజు వేట కోసం పంపా నది తీరానికి వెళ్లాడు. అక్కడ అడవిలో ఒక పసికందు ఏడుపు వినిపించింది. రాజు అక్కడికి వెళ్లి చూడగా, కోటి సూర్యప్రభలతో వెలిగిపోతున్న ఒక చిన్న బాలుడు కనిపించాడు. ఆశ్చర్యకరంగా ఆ బిడ్డ మెడలో ఒక రత్నాలతో కూడిన మాల, మణిమాల ఉంది. అప్పుడే ఒక అదృశ్యవాణి ఇలా పలికింది, రాజా, ఈ బాలుడు దైవ సమానుడు. నీకు సంతానం లేదు కదా, ఈ బిడ్డను నీవే పెంచుకో. 12 ఏళ్ల తర్వాత ఈ బాలుడి మహిమ ఏంటో నీకే తెలుస్తుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న పండల రాజు ఆనందానికి అవధులు లేవు. ఆ బాలుడిని ఎంతో ప్రేమగా తన అంతఃపురానికి తీసుకువెళ్లాడు. ఆ బిడ్డ మెడలో పుట్టుకతోనే మణి, రత్నం ఉండటం వల్ల ఆ బాలుడికి మణికంఠుడు అని నామకరణం చేశారు. ఆ మణికంఠుడే మహిషిని సంహరించి, శబరిమల కొండపై కొలువై ఈనాడు కోట్లాదిమంది భక్తుల కోరికలు తీర్చే కలియుగ దైవం అయ్యప్ప స్వామిగా పూజలందుకుంటున్నారు. స్వామి చరిత్ర ఇంకా ఎంతో ఉంది, అది రాబోయే వీడియోలలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వామియే శరణం అయ్యప్ప.